హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాకేష్ దేవన్పల్లి అండ్ హర్షిత దేవన్పల్లి. సో ఇదే మా స్టే. మేము తీసుకున్న రూమ్ స్టే ఇదేనండి, ఒకసారి చూపిస్తాను. వీడే మా రెడ్ వెల్వెట్ వెర్నా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి బీచ్కి స్టార్ట్ అయ్యాం. బీచ్కి వెళ్తున్నాం, బట్ స్టార్ట్ అయిన వెంటనే వర్షం స్టార్ట్ అయింది. సో ఆగాం కొంచెం సేపు, బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి మళ్ళీ బీచ్కి వెళ్తున్నాం. ఇప్పుడు వర్షం ఆగిపోయింది, బట్ పడేలానే ఉంది. చూడాలి, హోప్ఫుల్లీ పడకపోతే బాగుండు అనుకుంటున్నాం. స్టే అయితే బాగుందండి. ఐ థింక్ అరౌండ్ 2000 రూపీస్ తీసుకున్నాడు పర్ నైట్. యా, వర్త్ ఇట్ అనిపించింది. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. సో హెడ్డింగ్ టువర్డ్స్ ఆరంబోల్ బీచ్. చూడండి గాయస్, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. జస్ట్ మా స్టే దగ్గర నుంచి ఆరంబోల్ బీచ్కి 5 minutes వాక్, హార్డ్లీ 5 minutes అంతే, 5 minutes కూడా లేదు. సో వచ్చేసాం బీచ్ దగ్గరికి. చూడండి, వావ్, నేచర్ చూసారా? ఎప్పుడు నేచర్ని చూసా ఏదో మ్యాజికల్ అనిపిస్తూ ఉంటుంది. అక్కడ బీచ్ కాకుండా చూసారా, మన కోసం ఇక్కడ ఇంకొక లేక్ ఫామ్ అయింది వర్షం వల్ల. సీరియస్లీ, బీచెస్ ఆర్ వాట్ అండ్ ఆర్టిస్ట్రీ. అందరూ నవంబర్ నుంచి జనవరి టైంలో గోవాకి రావాలంటారు, కానీ ఐ గెస్ రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు గోవాకి రావడం ది బెస్ట్. ఎందుకంటే వర్షం పడినట్టు అండ్ హీట్ ఉండదు, చాలా చాలా బాగుంటుంది, చాలా కోజీగా ఉంటుంది. ఐ థింక్ డెఫినెట్లీ మే ఎండ్ టైంలో విజిట్ చేయాలి గోవాకి. లేదు అంటే ఆబ్వియస్లీ ఇఫ్ యూ వాంట్ అ హ్యాపెనింగ్ ప్లేస్ అండ్ మోర్ ఆఫ్ క్రౌడ్ అండ్ పార్టీ హ్యాపెనింగ్స్, దెన్ గో టు బాగా బీచ్ అండ్ కాలంగుట్ట బీచ్. బట్ మోస్ట్లీ ఫ్యామిలీతో వచ్చి టైం స్పెండ్ చేసి పీస్ఫుల్గా చిల్ అవ్వాలనుకుంటే మాత్రం ఆరంబోల్ ఇస్ ద బెస్ట్. దీన్ని యాక్చువల్లీ రష్యన్ బీచ్ అని కూడా అంటారు. డెఫినెట్గా మే ఎండ్కి విజిట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. వర్షానికి కేర్ చేయకండి బ్రో, సూపర్ ఉంటుంది ప్లేస్, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కసారి పీస్ఫుల్ని చూడండి, కామ్నెస్ని. వెరీ లెస్ క్రౌడెడ్ అండ్ ప్రైవసీ ఉన్నట్టుంటుంది, పీస్ఫుల్గా ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఆరంబోల్ ఇస్ బెస్ట్ ఫర్ ఫ్యామిలీ. అది జీడికాయ కనిపించింది నాకు. ఇవన్నీ కూడా జీడిపప్పు చెట్లే, చూడు అదిగో రోడ్ పక్కన ఆపి ఒకటి కోసుకోవచ్చు. ఇక్కడ లోకల్స్ ఎవరైతుంటారో వాళ్ళకి బిజినెస్, మంచి బిజినెస్ వీళ్ళకి. పనసకాయలు, జీడికాయలు. ఆరంబోల్ బీచ్ నుంచి గోవాలో ఒక ఫేమస్ చర్చ్కి వచ్చాం, బసిలికా ఆఫ్ బామ్ జీసస్ అని. దాని తర్వాత దాని ఆపోజిట్లో ఉన్న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా విజిట్ చేసి, అలానే ఓల్డ్ గోవాలో ఉన్న చర్చెస్ అన్ని కవర్ చేసాం. సో రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము మా స్టే దగ్గరికి. వెళ్తుంటే చూడండి, మన హైదరాబాద్లో ఉన్నట్టు ఇక్కడ ఒక కేబుల్ బ్రిడ్జ్ కనిపించింది, చాలా బాగుంది ఇది కూడా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.